ఆ అబ్బాయి వినేవాడు కాదు, బంగారం లాంటి భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు ఈ మధ్యనే తెలిసింది, ఒక 2 రోజుల ముందు తెలిసింది, 3 రోజుల ముందు తెలిసింది. నువ్వు 6-7 నుంచి ఫ్రెండ్ అని చెప్తున్నా మనిషి జీవితంలో ఏం జరుగుతున్నాయో నీకు తెలియదు. నా తమ్ముడు, నేను ఉన్నాను కదరా, మా అక్క అది కదరా ఇది కదరా అని మాట్లాడే నువ్వు ఇప్పుడు తెలియదా అతని జీవితంలోకి వెళ్ళి బాగు చేయాలని తెలియదా? సరే, చాలా మంది సీరియల్, ఆ సీరియల్ ఆమె ఏదైతే పవిత్ర జయరామ్ గారు నటిస్తున్న త్రినయని సీరియల్లో ఆమె మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. సో త్రినయని సీరియల్లో ప్రొడ్యూస్ చేసేది అన్నపూర్ణ స్టూడియోస్. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చెయ్యరు, బికాస్ సీరియల్కి ఎక్కడ బ్రేక్ వస్తుందేమో. ఎందుకంటే జీ తెలుగులో టాప్ 1 సీరియల్ త్రినయని టీఆర్పీలో, తర్వాతనే మిగతా సీరియల్స్ వస్తున్నాయి. 1260 ఎపిసోడ్లు చేసిన త్రినయని సీరియల్లో ఈ అబ్బాయి ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 to 400 ఎపిసోడ్స్ చేశాడు. చందు చెల్ల ఆ పవిత్రకి తమ్ముడుగా క్యారెక్టర్ గా చేశారనమాట. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బిల్డప్ అయిందో లేకపోతే వాట్సో ఎవరు, మనం అది చనిపోయిన వ్యక్తుల గురించి అసలు మాట్లాడాల్సిన పని లేదండి, అసలు అవసరం లేదు. ఎందుకంటే చనిపోయారు, ఓకే. ఆ అబ్బాయి ఆమెని ఇష్టపడ్డాడో లేకపోతే అమ్మలాగా చూసుకున్నాడు, ఇంకేమైనా ఉందో మనకు తెలియదు. అది మనకు తెలియని విషయం గురించి మనం మాట్లాడుకునే అవసరం కదా. నువ్వు వేలు పెట్టి నువ్వే పక్కన ఉన్నట్టు చూసి మందు పెట్టింది, ఇట్లా చేసింది అని చెప్పడం అది మనకు తెలుసా? చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు కదండి. బతికున్నప్పుడు నువ్వు నిజంగా నీకంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి నీకంత అబ్బాయికి మంచి జరగాలనుకున్నప్పుడు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి నలుగురు మధ్యలో పెద్దోళ్ళ మధ్యలో తీసుకొని పేయాలి. అప్పుడు నువ్వు మీడియాకి వచ్చి ఉంటే బాగుంటుంది కదా. నిజానికి ఇప్పుడు చందు ఒక వైఫ్ శిల్పాకి న్యాయం చేయాలని అనుకుంటే ఆ ఇంట్లో 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడచ్చు కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు మీడియాకి ఎక్కుతున్నారని నా క్వశ్చన్. చనిపోయిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి అంటే ఒక రిలేషన్ లవ్ అనేదో లేకపోతే అది ఆ అబ్బాయి పెట్టిన మెసేజెస్లో కూడా నన్ను అమ్మలాగా చూసుకుంది, అమ్మ కన్నా ఎక్కువ చూసుకుంది, అందుకని నేను పెళ్లి చేసుకున్నాను, మా అమ్మగారు ఎలా చూసుకునే వాళ్ళు నన్ను అలా చేసుకున్నానని అబ్బాయి చెప్పాడు. ఆ సేమ్ యూట్యూబర్ ఇంటర్వ్యూలోనే చెప్పాడు అనమాట వాట్ ఈస్ ద రిలేషన్ అంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు డైవర్స్ తీసుకున్నారా, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు బతుకున్నప్పుడు మాట్లాడుంటే. అవును, బతికున్నప్పుడు మాట్లాడాల్సిన విషయం. అది కాకుండా అటు అతని వైఫ్ కి ఈమె హస్బెండ్ కి సంబంధించిన ఇష్యూ అది నువ్వు ఇప్పుడు చనిపోయిన తర్వాత వచ్చి వాళ్ళిద్దరు ఆత్మ శాంతి చేకూరాలని కోరుకోవాలి తప్ప వెళ్ళిపోయి మీడియా ఉంది కదా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళే కదా యూట్యూబర్ అని చెప్పి వెళ్ళిపోయి నువ్వు అక్కడ కూర్చొని నీ నోటికి వచ్చినట్టు వాగితే జనాలు ఎవరు చూడరండి. సి దట్ టు ఇఫ్ యు ఆర్ వెన్ యు ఆర్ టాకింగ్ ఆన్ ఇన్ ఎ మీడియా, ఇన్ ఎ సోషల్ ప్లాట్ఫామ్, ఆ ఇంటర్వ్యూని కొన్ని కోట్ల మంది చూస్తారు. చూస్తున్నప్పుడు వాళ్ళలో కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడే అన్న బాధ ఉంటుంది. ఆ బాధను నువ్వు బాధపడకుండా ఇంకా తప్పు చేసి ఆమెకు యాటిట్యూడ్ ఉంటుంది, ఆమెకు యారగెంట్, ఆమె ఈయన్ని వల్లో లాగేసింది, అందమైన భార్య అండి, ప్రేమించి 14 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శిల్పని, అయినా వదిలేసి పవిత్ర దగ్గరికి వెళ్ళాడని నువ్వెందుకు వ్యాఖ్యలు చేయాలని ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సేమ్ యూట్యూబ్ ఛానల్ చనిపోయాడు అయిపోయింది, సరే మీ ఇంటర్వ్యూస్ కోసం మీకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి చేశారు, అయిపోయింది. దహన సంస్కారాలను వీడియో చేయడం ఏంటండి? వాళ్ళ చిన్న బాబు, 6 ఏళ్ల బాబు, 7 ఏళ్ల బాబు, తండ్రి చనిపోయాడని తెలియదు, తండ్రి వస్తాడో రాడో తెలియదు, కొరివి పెట్టాలి, కుండ పగలు కొట్టాలి, అవన్నీ జూమ్ లేసి చెప్పడం. ఆ అబ్బాయికి భయంతో టాయిలెట్ పోసేశాడు, ఏం జరుగుతుందో తెలియక దాన్ని జూమ్ వేసి చూపించారు. భయంతో చందు చల్ల కొడుకు ఉచ్చపోసేశాడు, దీనికి కారణం పవిత్ర జయరామ్. చనిపోయిన మంచి కారణం ఎట్లా అవుతుందండి? అసలు చనిపోయిన మంచి కారణం అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు నాకు బాధగానే ఉంది. నేను ఆ సీరియల్ చూస్తాను, నేను కన్నడలో ఆమె నాకు బాగా తెలుసు, కన్నడలో ఆమె ఏ విధంగా ఆమె పైకి వచ్చింది. యాటిట్యూడ్ అనేది మన అవతల వాళ్ళని బట్టి ఉంటుంది. నువ్వు నాతో సరిగ్గా ఉంటే నేను సరిగ్గానే ఉంటాను, నువ్వు నాకు యాటిట్యూడ్ చూపించావు అంటే నేను చూపిస్తాను, ఎందుకంటే నాకుండేది నాకుంటుంది, నీకుండేది నీకుంటుంది. దాన్ని నువ్వు పట్టుకొని చనిపోయిన తర్వాత వచ్చి ఆమె యారోగెంట్ అంట, నాతో అంటే దగ్గర అయితే మాట్లాడతారేమో, ఆ దగ్గర అవ్వాలని నువ్వు ట్రై చేయాలి. నీతో ఎందుకు మాట్లాడరు? నువ్వు ఎందుకు వచ్చేసావు ఆ సీరియల్ నుంచి? దానికి రీజన్ ఏమో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అందుకని నేను బయటకు వచ్చేసాను అని చెప్పింది. సరే, బిగ్ బాస్ ఆఫర్ వచ్చాక నీకు అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చినప్పుడు, మెయిన్ విలన్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ తర్వాత కూడా పోయి ఇప్పుడు నువ్వేం సినిమాలు చేయట్లేదు కదా, నిన్న అసలు సినీ ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయాలని చెప్పి చాలా మంది చూస్తున్నారు. అలాంటప్పుడు నువ్వెందుకు మాట్లాడాలి? సో దీని వెనకాల ఏంటంటే ఆమె వ్యక్తిగత విషయాలని ఆమె ఎప్పుడు బయట పెట్టలేదు. ఆమె సామాజిక మాధ్యమాల్లో అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఆమె అతనితో కలిసి తిరిగినాటి పబ్లిక్గానే పెట్టింది.
అప్పుడు వాళ్ళ వైఫ్ చూసుంటారు, పవిత్ర జయరాం పిల్లలు చూసుంటారు. అవును ఇట్స్ ఏ పబ్లిక్ అకౌంట్. అవును ఇప్పుడు మీరు పవిత్ర జయరాం, పవిత్ర చందు అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరు వీడియోస్ పబ్లిక్ గానే ఉంటాయి. అవును ఆమె ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకుంది, చీరల బిజినెస్. ఆమె అంత డబ్బు గల మనిషి, వీడి డబ్బు కోసం ఆధారపడింది. ఈ అబ్బాయిని 1.5 years సీరియల్ లేకపోతే ఇంట్లో పెట్టుకుని ఎందుకు చూసుకుంది? ఈ అబ్బాయి లేదండి 2 years నుంచి ఈ డజంట్ హావ్ ఎనీ వర్క్. అలాంటిది పవిత్ర జయరాం వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఈ అమ్మాయి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తూ పోతూ మళ్ళీ ఎవ్రీ మంత్ 30,000 శిల్ప వాళ్ళకి పంపించేది. ఆబ్వియస్ గా అన్నీ తెలిసినప్పుడు ఇప్పుడు ఎందుకు దొంగ ఏడుపులు, ఇప్పుడు ఎందుకు మాట్లాడు? నీ భర్త చనిపోయినందుకు అట్లని కాదు, ఒక ఫ్యామిలీలో ఒక డిమైజ్ జరిగింది, అది అందరూ గౌరవిస్తారు. నేను యాజ్ ఎ హ్యూమన్ నేను గౌరవిస్తాను. నేను నాకు పవిత్ర జయరాం చనిపోయినప్పుడు అరే నేను ఒకసారి చిమ్ముకోమని, అరే ఇదేంటి 40 ఏళ్ల వయసులో, అమ్మాయి 43, 44 అండి, ఈ అబ్బాయి 39, 4 ఏళ్ళు తేడా అంతే. ఓకే అట్లా అంతేనండి, 15-20 years దాకా గ్యాప్ ఉంది. లేదండి అమ్మాయికి 43, 44. 53 అని ఒక దగ్గర చదివాను నేను. లేదండి 43 or 44 అమ్మాయి, ఆమెకి అంటే ఆ ఏజ్ లోనే ఉంటుంది ఆమె. ఓకే మాక్సిమం అయితే 45 అనుకోవచ్చు, 50+ కాదు. ఈ అబ్బాయికి 39, 4-5 years గ్యాప్ వీళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళిద్దరు మనసులు కలిసాయా, మైండ్ కలిసిందా, ఆలోచనలు కలిసాయా అనేది మనం బతుకున్నప్పుడు మాట్లాడుకుని ఉంటే కరెక్ట్ గా ఉండేది. కూర్చోపెట్టి ఇప్పుడు మనకు చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చాలా ఛానల్స్ లో చాలా చూస్తున్నాము, మొగుడు పిల్లల్ని కలపడము లేకపోతే వీడి కొట్టడము ఏదో చేస్తున్నారు.